పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. సో భారతదేశంలో యోగా అనేది ఒక అద్భుతమైన విద్య. సనాతన ధర్మంతో మనిషి తన ఉనికిని, అస్తిత్వాన్ని వెతుక్కుంటూ తన అంతరంగంలోకి వెళ్ళి ఎక్కడెక్కడో ఉన్న మన అంతరంగంలోనే ఎక్కడో దాక్కున్న ఆ భగవంతుని తెలుసుకోవడానికి కనిపెట్టిన గొప్ప విద్య ఈ యోగా అనేది. సో యోగా ద్వారా మనము భౌతిక అస్తిత్వం నుంచి భగవంతుని అస్తిత్వం వైపు మళ్ళుతూ మనల్ని మనం చాలా గొప్పగాను, చాలా ఉన్నతమైన వ్యక్తులుగాను, సర్వం తెలిసిన వారిగాను, సర్వధర్మాలు పర్ఫెక్ట్గా చేసే విధంగాను ఆ యోగా అనేది డిస్కవర్ చేయబడుతూ ఆధునిక మానవునికి ఎంతో అవసరమైందనమాట. సో దీంట్లో కొద్దిగా సైన్స్ మాట్లాడుకుందాం. సైన్స్ ఏంటంటే, మనము అవసరమైంది అవసరమా అదే డైరెక్ట్ వినపడుతుంది, అది రీసౌండ్ వస్తుంది, ఎక్కువ ఏమైనా తగ్గించే కదా. అవును, అక్కడ నిలబడు బా, అక్కడ నిలబడు, కొద్దిగా అక్కడ నిలబడు, సైడ్కి వచ్చేసి జనాలకు అడ్డం అడ్డం లేదు. రన్నింగ్లో ఉంది ఆల్రెడీ, ఏం టచ్ చేయదు, స్క్రీన్ ఏం టచ్ చేయదు. సో ఈరోజు భారతదేశం తరపున యునెస్కోలో అంతర్జాతీయ, పక్కకు వచ్చేసి అందరికి అర్థమవుతుంది, స్క్రీన్ ఏం టచ్ చేయద్దండి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకటి ఉండాలి, యోగా అనేది ప్రజలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మోడీ గారు యునెస్కోలో ప్రపోజ్ చేస్తే వితిన్ కొన్ని మంత్స్లోనే దానికి అప్రూవల్ రావడము, అన్ని దేశాలు దానికి అంగీకరించడము. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ఒక విద్య, ఒక ఆరోగ్యం, ఒక సంపద ఎలాగైతే గుర్తించి అది అవసరాలను గుర్తిస్తున్నారో అట్లా యోగా కూడా ఒక అత్యవసరం. అన్నిటికంటే అత్యవసరం ఏదైనా ఉందంటే అది యోగానే అయింది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మన జనరేషన్ వరకు ఓకే, 70s 80sలో పుట్టిన వాళ్ళ వరకు ఓకే. 2000 తర్వాత పుట్టిన వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే మొబైల్, టెక్నాలజీ, సోషల్ మీడియా, వీటన్నింటి ద్వారా విపరీతమైన డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయి. అండ్ ఆల్సో వాళ్ళ మైండ్ స్పీడ్ కూడా పెరిగింది, దానికి తగ్గట్టు టెక్నాలజీ స్పీడ్ కూడా పెరిగింది. ఈరోజు మొబైల్లో వాడు చూడాలనుకున్న ఛానల్స్ అన్ని కూడా కొన్ని సెకండ్లలోనే అవి ఓపెన్ చేసుకుని టక చూసేస్తూ దానికి అడిక్ట్ అయిపోతా ఉన్నాడు, మొత్తం అడిక్ట్ అయిపోతున్నాడు. అడిక్ట్ అయిపోతున్నందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాటిలో ముఖ్యంగా మైండ్ పొల్యూషన్. సో పిల్లలకు మైండ్ విపరీతంగా పొల్యూట్ అవుతుంది. వాడు రకరకాల ఆలోచనలు, లేనిపోని ఫ్రీడమ్, లేనిపోని తిక్క ఆలోచనలు అన్నీ చేస్తున్నారు చాలామంది పిల్లలు. దాంతోపాటు చదువు మీద ఆసక్తి. రెండోది భౌతిక ప్రపంచం నుంచి అమ్మా నాన్నల దగ్గర నుంచి కూడా వాడు డిటాచ్ అవుతూ ఆటిజం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాటన్నింటితో పాటు న్యాచురల్గా ఉండాల్సిన ఒక లైఫ్ సైకిల్, రాత్రి 8 కల్లా పడుకోవడం, పొద్దున్న 5 కల్లా లేయడం, అది న్యాచురల్ లైఫ్ సైకిల్. పొద్దున్నే 9 గంటలకు స్కూల్కి పోవడం, సాయంత్రం 6కి వచ్చేయడం, 6 నుంచి 8కి హోంవర్క్ చేయడం. వీటికి మధ్యలో మొబైల్ వచ్చేసరికి ఏమైందంటే 8 నుంచి 10 వరకు మొబైల్ చూస్తున్నాడు, వీలైతే 12 వరకు చూస్తున్నాడు పిల్లలు. వాళ్ళని కాదని లేము, కొడితే ఏడుస్తారు, పీక్కుంటే రాత్రంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల ఒబేసిటీ అనేది కూడా ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది. అండ్ ఆల్సో ఫోకస్ చాలా తగ్గుతుంది. అండ్ ఆల్సో దానికి తగ్గట్టు కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయింది. సో ఈ కాంపిటేటివ్ పీరియడ్లో పిల్లలు ఒక డిసిప్లిన్ లేకపోతే దే ల్యాండ్ ఇన్ స్ట్రెస్. అండ్ ఎక్కడెక్కడో కొంతమంది మాత్రమే అచీవ్గా చేయగలరు, మిగతా వాళ్ళు అచీవ్ చేయలేని స్థితిలో మన పిల్లలే బాధపడే స్థితికి వచ్చింది. సో ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ అనేది భావితరాల్ని పట్టి పీడించబోతుంది, ఆల్రెడీ పీడించడం స్టార్ట్ చేసింది. అండ్ ఆల్సో ఈ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రకరకాల గలీజ్ మెసేజ్లు అన్నీ వస్తూ ఉంటాయి. దాంట్లో ఏది పిల్లల్ని అఫెక్ట్ చేస్తుందో మనకు తెలియదు, యువతను ఏది అఫెక్ట్ చేస్తుందో తెలియదు. సూసైడ్ చేసుకుంటారు, సడన్గా ఏదో చూసి సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సడన్గా సబ్స్క్రిప్షన్ చేసుకుని వాడు ఏదో ఇన్స్టాగ్రామ్లో ఏదో సీక్రెట్గా వెళ్ళి వాడికి మాత్రమే కనపడేట్టు ఏదో చూస్తుంటాడు. ఇట్లాంటివన్నీ కూడా మనకు డిస్ట్రాక్షన్స్ ఉన్నాయన్నమాట. సో యోగా అనే దాని ద్వారా, సో బ్రెయిన్ మెకానిజం మాట్లాడుకుంటే మనకు భగవంతుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే మనిషికి బ్రెయిన్. మనిషికి అంటే జీవ పరిణామ క్రమంలో మెల్లమెల్లగా ఏకకణ జీవి దగ్గర నుంచి ఈరోజు బహుళకణ జీవిలాగా తయారవుతూ ఆ కణాల్లో కొన్ని సపరేట్ ఫంక్షన్స్ తీసుకుంటూ, వాటిలో కొన్ని కిడ్నీ ఫంక్షన్ తీసుకున్నాయి, కొన్ని లివర్ ఫంక్షన్ తీసుకున్నాయి, కొన్ని హార్ట్ ఫంక్షన్ తీసుకున్నాయి, కొన్ని మజిల్ ఫంక్షన్ తీసుకున్నాయి, కొన్ని బోన్ ఫంక్షన్ తీసుకున్నాయి. వీటన్నింటికంటే అత్యంత ఉత్తమమైన ఫంక్షన్ ఏదైనా తీసుకుందంటే బ్రెయిన్, న్యూరాన్స్. సో న్యూరాన్స్ ఏం చేస్తాయంటే ఏ బాడీలో ఏ కణము చేయలేని పని శక్తిని గుర్తిస్తాయి. సో బ్రెయిన్కి ఉన్న వండర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే శక్తిని గుర్తిస్తుంది. ఆ శక్తిని గుర్తించడం ఏంటంటే మిమ్మల్ని గుర్తించడమే.
మన బాడీలో మనం ఎక్కడున్నామో మనకు తెలీదు. మన బాడీలో మనం ఎక్కడున్నామో ఎవరికి తెలీదు. దాన్ని కనుక్కోవడానికే ఆధ్యాత్మిక ప్రయాణం అని చెప్తుంటాం. మనము శక్తి రూపంలో ఉన్నాం. దట్స్ వై వీఆర్ ఇన్విజిబుల్ టు ది పబ్లిక్ వరల్డ్. ఫిజికల్ వరల్డ్కి ఎందుకు కనిపించలేమంటే ఎనర్జీ రూపంలో ఉన్నాం. సో బ్రెయిన్కి ఉన్న వండర్ఫుల్ కెపాసిటీ ఏంటంటే ఆ ఎనర్జీని గుర్తుపెట్టుకోగలగడం, గుర్తుపట్టడం, దాని ద్వారా ఒక అనుభూతిని, ఒక స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వగలగడం. సో బ్రెయిన్కి అంత వండర్ఫుల్ కెపాసిటీ ఉంది. అట్ ద సేమ్ టైం అడిక్టివ్ కెపాసిటీ కూడా ఉంది. సో బ్రెయిన్కు ఉన్న ఇంత వండర్ఫుల్ కెపాసిటీని అన్నింటినీ ఒక రెగ్యులేషన్లోకి తీసుకొస్తూ మన హృదయాంతరాలలో ఉన్న చైతన్యాన్ని, అవసరమైన జ్ఞానాన్ని, ఒక అద్భుతమైన విశ్వ పరిజ్ఞానాన్ని తీసుకుంటూ ప్రతి మనిషి యోగా ద్వారా ఒక అద్భుతమైన చైతన్యవంతమైన వ్యక్తిలాగా తయారు కావచ్చు, ఆర్థికంగా ఎదగొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, ఆధ్యాత్మికంగా ఉండొచ్చు. ఇవన్నీ బ్రెయిన్ చేసే పనులు, బ్రెయిన్ అండ్ మైండ్ కలిపి చేసే పనులు. సో వీటన్నింటినీ ఒక కోఆర్డినేషన్లోకి రావాలంటే యోగా, ధ్యానం ఇట్లాంటివి చాలా చాలా అవసరం. సో మనం మన ఫ్రీడమ్ని లైక్ చేస్తూ ఉంటాం, మనకు తెలియదు అది. చాలా సార్లు మన ఫ్రీడమ్ని మనం రిజెక్ట్ చేయం, లైక్ చేస్తూ ఉంటాం. సో చాలాసార్లు ఆ లైకింగ్ వల్ల ఏమవుతుందంటే కొన్ని దురలవాట్లు మన లైఫ్లోకి వస్తాయి. వాటిలో ముఖ్యంగా టైం వేస్ట్ అనేది చాలా పెద్ద దురలవాటు, అందరికీ అలవాటు అవుతున్నది. సో రీల్స్ చూసే తప్ప అంటే కాదంటాం. రీల్స్ 10 నిమిషాలు రీల్స్ చూసిన ఏమవుతుంది, తప్పు కాదంటాం. బట్ ఆ ఫ్రీడమ్ వల్ల ఏమవుతుందంటే అనవసరంగా 10 నిమిషాల్లో 10 రీల్స్ చూస్తాం. 10 రీల్స్ 10 డిఫరెంట్ విషయాలు. అవి చాలా చెత్త చెత్త విషయాలు ఉంటాయి, కొన్ని గొప్ప విషయాలు కూడా ఉంటాయి. అన్నీ కలగలిపి వస్తాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది తెలియదు. సో మన ఫ్రీడమ్ని మనము ఎక్కువగా మిస్యూజ్ చేసుకోవడం మొదలైపోయింది. సో ఆ ఫ్రీడమ్ని రెగ్యులేట్ చేసుకోవాలన్నా, మనల్ని మనం తెలుసుకోవాలన్నా, మన వ్యవస్థను కూడా ఒక సరైన దారిలో పెట్టుకోవాలన్నా, ఒక నేచర్కు మింగిలయ్యే పద్ధతిలో మన లైఫ్ స్టైల్ని డిజైన్ చేసుకోవాలన్నా కూడా యోగా అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. యాక్చువల్గా సిద్ధార్థ నాకు ఒక వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్. నాకు అబ్బాయి పరిచయమైన రోజు నుంచి ఒక షాక్ లాగా ఉన్నాడు అనమాట. నిజంగా షాక్ అవుతుంటా. ఇంత చిన్న వయసుకు యోగా లేకపోయినాడేంది, ఇంత చిన్న వయసుకు 3 డిగ్రీలు సంపాదించినాడేంది, ఇంత చిన్న వయసుకు భోజనం అదేంటి డాక్టర్ మెడిసిన్ జాయిన్ అయినాడు. అది ఓకే, నా కొడుకు కూడా మెడిసిన్ జాయిన్ అయినాడు. అన్నదాన కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి, యాక్టివ్గా ఇంత చిన్న వయసుకే భక్తి సైడ్ రావడం ఏంటి. అండ్ ఆల్సో ద వే హీ అప్రోచెస్ పీపుల్. నన్ను అప్రోచ్ కావడం కూడా చాలా స్మూత్గా అప్రోచ్ అయ్యాడు, చాలా చెప్పాడు. ఇద్దరం కలిపి 2-3 మోటివేషనల్ స్పీచెస్కి వెళ్తే అబ్బాయి యువతను మోటివేట్ చేసే విధానం చాలా కూల్గా, చాలా స్టైల్గా ఉందన్నమాట. హీఈస్ మై ఇన్స్పిరేషన్ యాక్చువల్గా. ఎందుకంటే పాజిటివ్గా ఉన్నా కాబట్టి ఇన్స్పిరేషన్. అదే నెగిటివ్గా అంటే కులుకుంటా అంట. ఇది నాకు చెప్తాడా? నెగిటివ్కి పాజిటివ్కి అదే తేడా. పాజిటివ్గా ఉన్నామంటే ప్రతిదాన్ని ఇన్స్పిరేషన్ గాను ఒక మోటివేషన్ లాగా తీసుకుంటాం. అదే నెగిటివ్గా ఉన్నాం అనుకోండి, కుళ్ళుకుంటాము, బాధపడతాం. వీడు నాకంటే గొప్పనాడాడండి, వీడు నాకంటే పెద్దోడైనాడింది అని. సో నాకు అట్లా యూత్లో కొంతమంది ఐకాన్స్ ఉన్నారనమాట, చాలా యంగ్స్టర్స్. వాళ్ళని నేను ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఆల్సో ఈ మధ్యనే శరణ్ హెగ్డే అనేసి ఒక అబ్బాయి వీడియోలు కూడా చూస్తున్నాను అనమాట. చాలా చిన్న వయసు, 32 ఇయర్స్. నాకు 50 ఇప్పుడు. సో 32 ఇయర్స్. ఈజ్ ఆల్రెడీ మాస్టర్డ్ ఈజ్ ఎకానమీ స్కిల్స్ అన్ని మాస్టర్ చేసి ఎర్న్డ్ అరౌండ్ 400 crores. ఎట్లా బిజినెస్ లో స్కిల్స్ అట్లా ఉంటది అనమాట. సో అట్లాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, పక్క వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇప్పుడు నేను సిద్ధార్థతో కొన్ని తెలుసుకున్నాను. సో ఈ మా అబ్బాయి కూడా చెప్తుంటా, చూడరా మీ సీనియర్ ఒక అబ్బాయి ఉన్నాడు సిద్ధార్థ్ అని. ఆ అబ్బాయి ఆ ఏజ్గా ఒక 3 degrees కంప్లీట్ చేశాడు యోగాలో. నౌ హీస్ ట్రైనింగ్ ఎస్పీస్, డిఎస్పీస్, హైయర్ అఫీషియల్స్ ట్రైన్ చేస్తా ఉన్నాడు. సో యూ కెన్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్. నేను నిన్ను అని చెప్పి ఫోర్స్ చేయడం లేదు, బాధ పెట్టడం లేదు, తిట్టడం లేదు. బట్ యూ కెన్ డూ లైక్ దట్. మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో శరణ్ కూడా చూపించి చెప్తుంటా, ఈ అబ్బాయి చూడు చాలా చిన్న వయసు, యూ కెన్ స్టార్ట్ నౌ యువర్ జర్నీ. అట్లా పాజిటివ్గా అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటా ఉంటాను. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. యాక్చువల్గా ఈరోజు ధర్మారం పోవాల్సి ఉండే, వేణు మోటార్స్ అని ఆయన ఆటోమొబైల్ ఓపెనింగ్ ఉంది. సో పొద్దున్న లేచిన నుంచి యోగా కార్యక్రమాల్లో ఉన్నాం. ఇది కూడా యోగానే కాబట్టి ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చేసి దాన్ని 12 గంటలకు షిఫ్ట్ చేసినాం. 12 గంటలకు మళ్ళీ పోవాలి, అది కార్ వేసుకొని. ఓకే, అట్లా హీజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ అండ్ వెరీ యాక్టివ్ ఫెలో. సో మన పిల్లలకు కూడా అలా పాజిటివ్గా మోటివేట్ అయ్యేటట్టు చేయండి. నా కొడుకుల్ని తిట్టడం మానేసి చెప్తుంటాను అనమాట, చూడు నాన్న, ఇప్పుడు నువ్వు డబ్బులు బాగా సంపాదించుకుంటే, ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటే, జిమ్కి వెళ్తే, యోగాసనాలు చేస్తే, ఇట్లా ఉంటాయి ఫ్యూచర్ బెనిఫిట్స్, ఇట్లుంటాయి. దెన్ యువర్ లైఫ్ స్టైల్ విల్ బీ వెరీ గుడ్. యూ విల్ బీ అచీవింగ్ వెరీ గుడ్ గోల్స్ ఇన్ యువర్ లైఫ్. ఏదో 2050, 2060 కల్లా వచ్చేసరికి నువ్వు లైఫ్లో ఈ పొజిషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే ఉండకపోవచ్చు, కానీ పక్కన వాళ్ళని చూసి ఆ రోజు బాధపడే స్థితి, నేను అంత గొప్పగా ఎందుకు కాలేను. బికాజ్ యూ నో దట్ యూ హ్యావ్ ద ఆపర్చునిటీ నౌ టు యూటిలైజ్. ఇక్కడ ఒక అవకాశం ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే అక్కడ బాధపడుతూ ఉంటాం. సో అట్లా నేను కొన్ని కోల్పోయాను, కొన్ని సాధించాను. సో ఎంసీహెచ్ పిడియాట్రిక్ సర్జరీ వరకు వచ్చాం. తర్వాత కొన్ని
ఆ, అంచనాలు వేయడంలో మిస్ అయితే బిజినెస్ ఎక్కడికో పోతుంది. నోకియా కదా ఆండ్రాయిడ్ తీసుకోక దెబ్బతిన్నట్టు. చాలా సింపుల్ అది. ఆండ్రాయిడ్ వస్తే నాకేం అవసరం లేదు అన్నాడంట నోకియా వాడు. ఒక దేశాన్ని శాసించిన ఎకానమీ ఈరోజు నోకియా ఫోనే కనపడకుండా అయిపోయింది. సో సమ్ టైమ్స్ ఇట్ ఈస్ టూ లేట్. నెక్స్ట్ నా ఒక రైలు జీవితకాలం లేట్ అన్నట్టు అయిపోతుంది. కొన్ని అచీవ్మెంట్స్ ఈ జీవితకాలానికి ఉండవు. ఇప్పుడు నేను ఐఏఎస్ కావాలనుకుంటా కాలేను. సో 94లో ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత మా నాన్న చెప్పినాడు, కలెక్టర్గా ఏమన్నా సివిల్స్ ఏమన్నా రాస్తావేమో చూడరా, ఏమన్నా రాస్తావేమో అన్నాడు. ఆయన తెలియదు బేసిక్గా. ఎవరో ఎవరో కలెక్టర్ అయితే బాగుందని చెప్పినాడు, నాకు చెప్పినాడు నువ్వు కూడా కలెక్టర్ అయితే ట్రై చేయన్నాడు. సరే అని హైదరాబాద్ వెంకటరెడ్డి నుంచి మెటీరియల్ తెప్పించుకున్నా. చూసే దాంట్లో కరెంట్ అఫైర్స్ అని ఉన్నాయి. కరెంట్ మనకి ఎందుకు లేదని చెప్పి వదిలేసిన. జస్ట్ అట్లా వదిలేసిన. ఆ 2 నాళ్ళు కష్టపడి ఉంటే ఒక 6 నెలలు కరెంట్ అఫైర్స్ గురించి సీరియస్గా తీసుకొని ఆ ఇంగ్లీష్ అర్థం కాదని చెప్పి వదిలేయడం, ఇట్లాంటివన్నీ చాలా చిన్న చిన్న పనులు అనమాట. అప్పుడు స్టార్ట్ చేసింటే బై 2000 ఐ మైట్ హ్యావ్ అచీవ్డ్ అట్లీస్ట్ గ్రూప్ 1 పోస్ట్, ఐఏఎస్, సివిల్స్, ఐపీఎస్ ఏదో ఒకటి కొట్టుండొచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. సో మన పిల్లలకు కూడా ఇప్పటి నుంచే ఒక గోల్ చూపిస్తా ఉండండి. వాట్ ఎవర్ మేబీ ఇది డెస్టినీ. అతని విధి ఎట్లా ఉందో, విధి అతన్ని ఎట్లా ముందు తీసుకెళ్తుంది అది మనకు సంబంధం లేదు. కానీ బట్ మనం కూడా ఒకటి చెప్పొచ్చు అనమాట. ఇక్కడ నుంచి నువ్వు ఇట్లా ప్రిపేర్ అయితే ఫ్యూచర్లో బై 2030, సో ఈ పాప ఇక్కడ ఉంది. సో 2026, బై 2040 ఆ పాప బీటెక్ ఎక్కడికో వస్తుంది. సో ఆ టైంకి ఎర్నింగ్ స్కిల్స్ కూడా వచ్చేసేయాలి. ఇప్పుడున్న కాంపిటేటివ్ పీరియడ్లో చాలా చిన్న ఏజ్లోనే ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇవన్నీ కూడా మల్టీ టాస్కింగ్ అప్రోచెస్ కావాలి. సో వీటన్నింటికి ఏంటంటే ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ నన్ను మెడిటేషనే మార్చింది. చాలా ఈగోయిస్టిక్ నేను, చాలా అంటే తొడగొట్టి మళ్ళీ రక్తం పారేటట్టు బతికించే రక్త చరిత్ర అదంతా కూడా. ఒక 4 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక వద్దులే చెప్పుకోవడానికి కూడా చెప్పుకోవడానికి అంటే లేవు కానీ అంటే ఈగోయిస్టిక్ ప్రతిదానికి కొట్లాడేదే. సో ప్రతిదానికి కొట్లాడే స్టేజ్ నుంచి మెడిటేషన్ చేయంగా మెల్లగా భగవంతునితో పోల్చుకోవడం. ధ్యానం అంటే భగవంతునితో మనల్ని మనం పోల్చుకోవడం. ఏందబ్బా నేను ఇట్లా ఉన్నాను, ఇట్లా ఉండకూడదేమో, ప్రాబబ్లీ ఐ నీడ్ టు చేంజ్, ఓకే ఇట్స్ నాట్ రైట్ వే. అట్లా మెల్లగా పాజిటివ్ అవుతూ ఇప్పుడు సిద్ధార్థం చేసి ఇన్స్పైర్ అయ్యే స్టేజ్కి వచ్చిన. అదే ఒకప్పుడు హరిప్రసాద్ సిద్ధార్థం చేస్తుంటే ఇట్లా ఉండేది. సో యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఇట్లాంటి ఇంటర్నల్ చేంజెస్కి చాలా చాలా ఉపయోగపడే సబ్జెక్ట్స్. చాలా ఉపయోగపడతాయి. దాంట్లో ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ఇట్ ఈస్ మై గ్రేట్ రీసెర్చ్. 24 ఏళ్ళుగా రీసెర్చ్ చేస్తా ఉన్నాం దాన్ని. సో ఆ రీసెర్చ్లో బయటపడిన చాలా చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా లైఫ్ను చేంజ్ చేసాయి, మైండ్ సెట్ చేంజ్ చేసాయి, గోల్స్ చేంజ్ చేసాయి. ఓకే, సో ఈ రకంగా మనం కూడా మన పిల్లలకి ఒక ఫ్రెండ్లీ ఇన్స్పిరేషన్ కాండి, ఒక ఫ్రెండ్లీ అప్రోచ్ కాండి. డోంట్ ఫోర్స్ దెమ్. మా పిల్లోడికి ఒకటే చెప్పిన, ₹1,00,00,000 పక్కన తీసి పెట్టినారా, నువ్వు కొడితే ఎంబీబీఎస్ ఫ్రీగా వస్తుంది, లేదంటే ₹1,00,00,000 కట్టే ఎంబీబీఎస్ చేర్పిస్తా, టెన్షన్ మాత్రం తీసుకోవద్దు, ఇంటర్ ఫెయిల్ అయినా నష్టం లేదన్నాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్లో సీట్ కొట్టినాడు, ₹1,00,00,000 మిగిలిపోయింది. అవి ఏడబెట్టినా అడగను, ఇంకా చెప్పను. సో అట్లా 24 ఏళ్ళ నా ఆధ్యాత్మిక ప్రయాణంలో మెడిటేషన్ చేంజ్డ్ మీ అలాట్. ఫ్రమ్ ప్యూర్లీ ఈగోయిస్టిక్ టు సాఫ్ట్, ఫ్రమ్ ప్యూర్లీ నెగిటివ్ టు పాజిటివ్, ఇట్లా చేంజ్ అవుతూ వచ్చింది. సో పిల్లలకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఇచ్చేదానికి మనందరం కూడా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ సిద్ధార్థ్, అందరం ఆశీర్వదిద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ.